నమస్తే, వెల్కమ్ టు నిఘా న్యూస్. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీలో మేడూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మేడూరు గ్రామంలో కొర్ర రాజారావు తన భార్య ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటున్నారు. భర్త రాజారావు కూలి నాలి పనులు చేసుకుని భార్య పిల్లలను ఇంట్లోంచి బయటకు రాకుండా పోషించుకుంటున్నారు. అయితే భార్య మొబైల్ ఫోన్తో ఎక్కువగా మాట్లాడటం భర్త గమనించాడు. గత 4-5 సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య అనుమానాస్పద తగాదాలు జరుగుతున్నాయి. అదే క్రమంలో భార్య సెల్ ఫోన్తో ఎక్కువగా మాట్లాడుతుండగా భర్త రాజారావు సెల్ ఫోన్ లాక్కుని భార్యను మందలించాడు. దీంతో ఆగ్రహం చెందిన భార్య సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు సమయంలో గొడ్డలితో భర్తపై దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. అన్ని చేసి మంచి కంప్లైంట్ రాసుకుని ఇప్పుడు మళ్ళీ అన్నవరంగా వెళ్ళి వచ్చింది. ఆ బాడీ తేడానికి ఒక ముగ్గురు పోలీసులు తీసుకోలేదు కారణం. సాయంత్రాల ఫోన్లు వైద్యం చూస్తుందని ఏడ్చుకుంటలాగా తిందులు తీర్పంలు లేకుండా చిన్నప్పటి నుంచి ఇక్కడ అమ్మాయి చేసుకుని బంధువులు భూమి ఇచ్చారు కదా అనుకుని కూడా 2 సంవత్సరాలు వెళ్దిరని చేసి తింటున్నాడు. అక్కడ వారి జీవితాల దగ్గర ఉన్నా మరి ఏమై చచ్చిన మా కూడా ఇంత తల్లి ఉండకు. చాలా బాధాకరం అండి. నా పేరు సూర్యబాబు. మరి మేము మేడూరు గ్రామ పరిధిలో మరి పెద్దలకు వ్యవహరిస్తున్నాం. అయితే ఈ సంఘటన మాకు తెల్లవారితే కానీ తెలీదు. మరి తెల్లవారుజామున 3 గంటలు జరిగిందని, ఈ హత్య ప్రయత్నం అనేది 3 గంటలకు జరిగింది అన్నారు. అయితే మాకు తెల్లవారితే కానీ తెలీదు. అయితే ఇంతలోనే మన సర్పంచ్ అంటే వైస్ సర్పంచ్ గారు మరి వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయడం, మళ్ళీ హాస్పిటల్కి పంపించడం జరిగింది. అయితే ఈరోజు తెల్లవారుజామున మరి 3 గంటలకు చనిపోయాడని వార్త వచ్చింది. అయితే దానికి సంబంధించి ఇప్పుడే స్టేషన్కి వెళ్ళేసి వచ్చాము. అయితే కొందరిని అటు వైజాగ్ పంపించడం జరిగింది. మరి ఏదేమైనా బాడీ వచ్చిన తర్వాత ఎంత టైం అయినా సరే కానీ ఈరోజు మరి దానపరచడం అనేది జరుగుతుంది. అప్పుడు డ్రింక్ ఏమో 100 రూపాయలు ఇస్తే బువ్వ దొరకదు, మధ్యాహ్నానికి అన్ని డ్రింక్ ఇస్తే ఇక్కడే కొన్ని వెళ్ళి అయ్యా మేము ఆ అబ్బాయిది పని చేయడానికి వెళ్ళాను చూడు, మాకు కూడా మళ్ళీ పనిలో ఉన్నాయి బాబు రామంటే రా పిన్ని, నువ్వే రా పిన్ని అని పిలుచుకొని వెళ్ళారు. మళ్ళీ మంచివాడు మా వీధి గొడ్డులు గొర్రెలు మేసుకొని బియ్యం తెస్తే వండుకో, నువ్వు కష్టపడి మేపుకొంటున్నావు కదా, నీ బియ్యం మేము తిన్నామా అనేది అయ్యా పెద్ద దవరజన్నం అయ్యా. దానికి ఇంకా ఈ ఊరికే రాణించకూడదు. ఇలాంటి గాడిదలు ఉంటే పక్కవారు కూడా మాపేస్తారయ్యా. అది దానికి ఉరిశిక్షే పడాలి, ఉరిశిక్షే పడాలి. ఆ పిల్లల్ని కూడా చంపేస్తుంది చెప్పేరాని. అలాంటి మనిషికి ఊర్లో పరువు ప్రతిష్ట తీసేస్తుంది చూడు.